దేవుని నామానికే మహిమ కలుగును గాక. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి నా పేరు వెంకటేశ్వర్లు, తిరుమాయపాలెం మండలం, మాది కొక్కిరేణి గ్రామం. మేము అన్నిల కుటుంబం నుంచి దేవుళ్ళకి ఎలా వచ్చామో నాకు దేవుడు చేసిన మేలు ఒక సాక్ష్యంగా మేము యూట్యూబ్ ఛానల్ చెప్తున్నాం కదా, మీరందరూ కూడా వినాలి, దాన్ని వీక్షించాలి. నేను ఫుల్గా దాగి వచ్చి ఇంట్లో రేత్రి నిద్ర కూడా ఉండకపోయేది. మా భార్యకి పనిచేసిన డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయేవాడిని. సవాసగాళ్ళు ఉండేవాళ్ళు, అందరం సవాసం. ఆ బార్ షాపులు ఈ బార్ షాపులో తాగటం, గొడవలు పెట్టుకోవటం, పోలీసులు కేసులు కావటం, పోలీసులు పట్టకపోవటం, ఏదో ఒక టైంకి ఎవరో ఒకరు ఇడిపియటం, ఇంటికి రావటం అలా జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలకి భార్యకి నిద్ర ఉండకపోయేది. అన్నం తెప్పాలు రోడ్డు మీద చేసేవాడిని, ఇంట్లో గొడవ పెట్టేవాడిని. అన్నం బాగలేదు, కూర బాగలేదు, పేసి పెట్టేవాడిని, గొడవ లేపేవాడిని. అప్పటి వరకు మా తమ్ముడు, మా చెల్లె వాళ్ళు మేమందరం ఒక్కడే ఉండేది. మొత్తం రూళ్ళలో రెంట్కి ఉండేవాళ్ళు. నేను ఆ గొడవ చేసేటప్పుడు మా తమ్ముడు, మా చెల్లె వాళ్ళు ఎవరు మాట్లాడపోయేది. ఎందుకంటే నేను రౌడీగా తిరుగుతున్నా కాబట్టి మా తమ్ముడు వాళ్ళు భయపడేవాళ్ళు. నాకు ఏం మాట్లాడపోయేది. నాకు అంతా దిగిపోయి కొద్దిగా నేను నిమ్మల పడ్డ తర్వాత 2:30, 3 నైటు వచ్చి నా కాళ్ళ మీద పడేవాళ్ళు. వీళ్ళందరూ కాళ్ళ మీద పడి, అయ్యా నీకు 2 పిల్లలు, నువ్వు ఇలా తాగుతున్నావు, నువ్వు ఆగమైపోతావు, ఎవరి చేతిలో పోతావు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగేది. అప్పుడు ఖమ్మంలో 5 చోట్ల నేను చంపబడాలి, రవిడీలు నన్ను చంపాలని కాపలా చేశారు. అక్కడి నుంచి అప్పుడు దేవుడే కాపాడని నేను అనుకున్నాను. నా దేవుడే ఉన్నాడు ఆ టైంలో కూడా అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు నాకు తెలియదు దేవుడు అంటే. నిజంగా ఈరోజు నేను ఇలా ఉంటాం కారణం ఏంటంటే దేవుడు, ఆయన కృప. ఈరోజు అనిపిస్తుంది నిజంగా ఆ రోజు కూడా దేవుడే నన్ను కాపాడాడని. 5 చోట్ల చంపబడేవాడిని. పోలీసులను మాయ చేసేవాడిని, పోలీసులను కూడా మాయ చేసి ఒకరోజు నేను దొరకపోతే 3 రోజులు తప్పించుకొని ఒకళ్ళని కొట్టాను, కేసు అయింది. నా భార్యను కూడా తీసుకోవడానికి వచ్చారు లేడీ కానిస్టేబుల్. అలాంటి నా జీవితం అనమాట. ఏసులమ్మడ తిరిగేవాడిని, డబ్బులు ఖర్చు పెట్టేవాడిని. ఆ ఇంట్లో మంచి భార్య పిల్లలు ఉండేవాళ్ళు. ఎక్కడెక్కడో ఏసులమ్మడ తిరిగి, ఆ బజార్లో ఉండే ఎక్కడెక్కడ పడితే తిరిగి, ఆ డబ్బులు ఇచ్చి ఏసులమ్మడ తిరిగి, అలాంటి నా జీవితం, నా బ్రతుకుని. ఎందుకంటే ఇది నేను ఘనత కోసం చెప్పుకోవట్లేదు, నా యేసయ్య నాకు చేసిన మేలు మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన నా జీవితాన్ని మార్చాడు, నా బిడ్డను బతికించాడు, నా బిడ్డను బతికించేది. ఆ తర్వాత దేవుడిని నమ్ముకోవడం జరిగింది, అయ్యగారు చెప్పడం, దేవుడిని నమ్ముకోవడం జరిగింది. నా జీవితాన్ని మార్చుకున్నాను. నా జీవితాన్ని మార్చుకున్న తర్వాత ప్రభువు మాకు సేవ చేయాలనే దేవుడు చెప్తున్నాడు. నాకు చదువు రాదు. చిన్నప్పుడు మా వాళ్ళందరూ జీతాలు ఇచ్చేవాళ్ళు. గారు చెప్పి నువ్వు దేవుడిని నమ్ముకున్నావు. దేవుడిని నమ్ముకున్న తర్వాత పాపకున్న గాయాలు ₹1 టాబ్లెట్ కూడా వేయకుండా అప్పటి వరకు డాక్టర్లు బతుకన్నారు. మా దేవతలు ముక్కున్నాం, ఎక్కడ మాకు సాయం దొరకలేదు. దేవుడిని నమ్ముకొని ప్రభువా నువ్వు దేవుడు అంటున్నారు యేసయ్యా, నా బిడ్డను బాగు చేసాయని చెప్పి నా జీవితాన్ని మార్చుకొని, నేను అలా ఎప్పుడైతే నేను మా జీవితం మార్చుకున్నానో నా బిడ్డ రోజుకో రకంగా మార్పు వచ్చేసింది. చిన్న పాప. దేవుడిని నమ్మిన తర్వాత మా జీవితాన్ని మార్చాడు. దేవుడిని నమ్మినా కూడా 3-4 కేసులు అయినాయండి. దేవుడిని నమ్ముకుంటే గొడవ పెట్టుకోకూడదని చెప్పి నేను దెబ్బలు తినేవాడిని. నన్ను చూస్తే భయపడేవాళ్ళు. నేను తాగి ఆ గలీ నుంచి వస్తాను, నాకు ఎదురు రాకపోయేవాళ్ళు. ఎందుకంటే ఆడిపోయి వస్తున్నావు అని అడిగినా నీకెందుకురా నేను ఆడిపోతాను గొడవ పెట్టుకున్నాను. మరి లేకపోతే మందనీకపోయినా నువ్వు నన్ను మాట్లాడలేదని చెప్పి వాడి మీద గొడవ పెట్టుకు కొట్టేవాడిని. అలాగా భయపడేవాళ్ళు అనమాట. అలాగా భయపడి ఇప్పుడు కూడా సాక్ష్యాలు చెప్తారు. ఒకప్పుడు మమ్మల్ని బెదిరించి భయపెట్టావు, ఇవాళ మంచిగా మారామని చెప్పి వాళ్ళే సాక్ష్యాలు ఇస్తుంటారు. నా యేసయ్య మా ఇంటిని దర్శించిన తర్వాత పాపకి గాయాలన్నీ మారినాయి. తర్వాత పాపకు కూడా పెళ్లి చేయమని దేవుడు చెప్పిన తర్వాత మేము అప్పుడు దేవుడు నమ్ముకున్నాం. నన్ను దేవుడు సేవ చేయమని దేవుడు బాగా ఒత్తిడి చేశాడు. నాకు చదువు రాదు ప్రభు, నేనైతే సేవ చేయలేను, ఏదో ఒక సంఘానికి వెళ్తాను, నువ్వు మా కుటుంబాన్ని రక్షించావు ప్రభువా, మా దేవుడు నువ్వే, నేను ఎప్పుడు నిడిచిపెట్టను, నువ్వు నన్ను నిడిచిపెట్టదు ప్రభు అని చెప్పి ప్రభు పాదాల దగ్గర అడగటం స్టార్ట్ చేశాను. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు నా సేవ చేయాలనేవాడు. దేవుడు మాట్లాడేవాడు, సేవ చేయలేని ప్రభు అనేవాడు. 8 సంవత్సరాల దాకా కూడా దేవుడు సేవ చేయలేని చెప్పుకుంటూ ఇస్తే లాస్ట్కి వచ్చారు మాకు తినడానికి కూడా లేకుండా అయిపోయింది. తినడానికి లేకుండా అయిపోయి ఏంది ప్రభు నేను నమ్మేమో, లోకంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నావు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు, పరిస్థితి ఏంది ప్రభు అని దేవుడిని అడిగినప్పుడు నువ్వు నా మాట వింటలేదు నా కుమారుడా, నువ్వు నా మాటను, నీ జీవితాన్ని మార్చేస్తాను, నేను చూసిన వారు ఆశ్చర్యపడ్డాడు చేయబోతున్నాను నేను, నువ్వు నాకు కావాలి, నా సేవ చేయాలి, నీ బిడ్డను బతికిచ్చాను, నీ ద్వారా అనేక మందిని బాగు చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఎలా ప్రభు అని చేయలేను, నాకు వాక్యం చెప్పడం రాదు, నాకు
చదువు రాదు, నీ బైబుల్ చదవలేదు ప్రభా నేను చెప్పినప్పుడు, లేదు లేదు నేనే మాట్లాడుకుంటాను, నా సేవ చేయాలని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. చూడండి, ఏ ఒక్కటి నశించిపోవడం, లూకాసువార్త 19:10లో ఏ ఒక్కటి నశించిపోవడం ఆయన సిద్ధం కాక నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని. చూడండి, మా కుటుంబానికి వచ్చాడు. నేను, నా కూతురు, నా కుటుంబం మీ నశించిపోవడం దేవుడి చిత్తం కాక మా కోసమే దేవుడు వచ్చి మమ్మల్ని రక్షణలోకి నడుపుకున్నాడు. ఆ దేవుడికే మహిమ కలుగును గాక. అలాంటి దేవుడిని మేము ఎక్కడ చూడలేదండి. ఆ దేవుడు మాకు దొరికాడు, మాకు జీవితాన్ని మార్చాడు. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను ఖమ్మంలో. నాకు దేవుడు ఒక 4 సంఘాలు ఇచ్చాడు, సేవ చేస్తున్నాను. మా కూతురిని బాగు చేశాడు. చిన్నమ్మాయికి పెళ్లి చేయకూడదని అందరు చెప్పారు, డాక్టర్లు చెప్పారు, ఏది బాగలేని అమ్మాయికి. అయితే దేవుడు అన్నాడు కదా, నేనే చేస్తాను, మంచి సేవకుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి దేవుడు నాతో చెప్పడం జరిగింది. ఒకసారి మేము ఒక మీటింగ్కి వెళ్ళాము. ఒక పాస్టర్ గారు బెల్లంపల్లి ప్రవీణ్ గారు బాప్టిస్ట్ చర్చిలోకి వచ్చాడు. అప్పుడు ఒక 50 మంది 100 మంది ప్రవీణ్ గారి దగ్గరకు వచ్చేవాళ్ళు. ఆ టైంలో ఒక అయ్యగారు మాకు చెప్పిండు, ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్ళండి, అక్కడ పలా చోట మీటింగ్ జరుగుతుంది, ఆయన ప్రవచనాలు ఉన్నాయంటే, ప్రవచనాల కోసం కదా అసలు మీటింగ్ జరుగుతుంది వెళ్ళమని చెప్పంటే అక్కడికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు పేరు ఆయన గారు వాక్యం చెప్పారు. పేరు అయిపోయిన తర్వాత ఒక లైన్లో స్త్రీలు వస్తున్నారు, ఒక లైన్లో పురుషులు వస్తున్నారు. నేను ఇటు నుంచి వస్తున్నా, మా భార్య మా పాప అటు నుంచి వస్తుంది. ఆయన గారు ఇక్కడ సెంటర్లో నిలబడ్డారు. దగ్గరికి రాగానే మా పాప చేయి పెట్టబోయి, ఈ పాప తల్లిదండ్రులు ఎవరు అని అడిగారు. అడిగినప్పుడు మాకు అందరికీ కలిసి ప్రార్థన చేస్తారని చెప్పి మేమే అన్నప్పుడు ప్రవీణ్ గారు అన్న కదా, ఈ అమ్మాయిని సేవకుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే గొప్ప సేవకురాలు అయింది, మరి మీకు ఇష్టమేనా అని చెప్పి ప్రవీణ్ గారు అన్న. అప్పటికే నాకు ఇంట్లో దర్శనం కూడా దేవుడు నాతో మాట్లాడాడు, పెళ్లి చేస్తానని. తర్వాత ప్రవీణ్ గారి నుంచి మాట్లాడాడు. అలాగా దేవుడు మాట్లాడి వివాహం జరిగించాడు. బాగలేని అమ్మాయికి పెళ్లి చేస్తుంటే చాలా మంది అన్నారు కదా, ఈ అమ్మాయి బతికిద్దా, పెళ్లి చేస్తున్నాం అన్నారు. దేవుడు అండగా నువ్వు పెళ్లి చేయి, నేను చేసేది అద్భుతాలు అని చెప్పినప్పుడు సూర్యాపేట మా అల్లుడి గారు కూడా హార్ట్ పేషెంటు. ఆ టైంలో ఇద్దరిని జతపరిచాడు దేవుడు. జతపరిచి ఒక బాబుని పాపనిచ్చాడు. మా పెద్దల్లుడు కూడా బాగా తాగేవాడు, సికాకులు చేసేవాడు, అప్పులు చేసేవాడు. ఆ కుమారుడు కూడా ఏం చేసిందంటే, ఒకరోజు మేము ఇక్కడ పేరు చేసుకుంటుంటే మీ దేవుడి నమ్మిన కొత్తలో ఆయన మమ్మల్ని ఎక్కిరిచ్చేవాడు. బెట్ల మీద కూర్చొని మేము లోపల పేరు చేసుకుంటే హల్లెలూయా హల్లెలూయా అని ఎక్కిరిచ్చేవాడు. మేము ఆయన కోసం బలంగా ప్రార్థన చేయడం జరిగింది. ఆయన గారు కూడా దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. మనుషులు ఆగమై నశించిపోవటం దేవుడి చిత్తం కాదు. మేము ఎక్కడ పోవాల్సిన వాళ్ళము, ఎక్కడ పతనమైపోవాల్సిన నా జీవితాన్ని దేవుడు మార్చాడు. అయితే మా జీవితంలో దేవుడు మేలు చేశాడు. సేవ చేయమని చెప్పినప్పుడు 8 సంవత్సరాల తర్వాత దేవుడికి లోబడ్డాను. ఇప్పుడు సేవ చేస్తున్నాను. మా కుటుంబంతో పాటు మా తమ్ముడి కుటుంబం అన్నాడు. మా తమ్ముడి కుటుంబం రక్షించబడ్డారు. నా ద్వారా మా కుటుంబాలందరూ రక్షణలోకి వచ్చారు. మా పాపను చూసి నా జీవితాన్ని నేను మార్చుకున్నా కాబట్టి, ఒకప్పుడు వెంకటేశ్వరులు చూడు ఎలాగుండో ఇప్పుడు మనోకరుగా మారారు, బాగుండని చెప్పి మమ్మల్ని చూసి వాళ్ళకున్న కష్టాలను బట్టి వాళ్ళు కూడా దేవుళ్ళకి వచ్చారు. మా కుటుంబాలందరూ మారడం జరిగింది. ఇక నా ద్వారా దేవుడు అనేక మందిని బాగు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. దేవుడు పిలుపు వచ్చింది కాబట్టి 8 సంవత్సరాలు లోబడలేదు, కానీ తర్వాత లోబడ్డాను దేవుడికి. దేవుడు నన్ను ఇప్పుడు అద్భుతంగా వాడుకుంటుండో వరాలతో నింపి దాదాపు ఒక 1000 మంది పైన నేను దేవుళ్ళకి నడిపించాను, అన్ని జనుల్ని. దేవుని ఎరగని ప్రజలందరూ కూడా మా ద్వారా అనేక మంది దేవుళ్ళకి వచ్చారు. ఎలా వచ్చారంటే, వాళ్ళు కష్టాలలో బాధలు ఉన్నప్పుడు మా సాక్ష్యాన్ని చూసి, తర్వాత మా స్నేహితులు కూడా నేను కొంతమంది సాక్ష్యం చెప్పాను కానీ వాళ్ళు వినిపించుకోలేదు. నా మార్పు అయితే చూశారు కానీ వినిపించుకోలేదు. అదే అలవాట్లు, అదే తాగుళ్ళు ఉన్నారు. నైట్ తెల్లవాళ్ళు కూడా తాగేవాళ్ళం. ఒకసారి అయితే వాళ్ళు అనేవాళ్ళు, తాగేటప్పుడు కూర్చొని తినేటప్పుడు అరే నీ ప్రాణానికి నా ప్రాణం అనేవాళ్ళు. కానీ ఒక్కళ్ళు కూడా నాకు కష్టం వచ్చిన, నా బిడ్డకు కష్టం వచ్చినప్పుడు ఒక్కళ్ళు వచ్చి మాకు ప్రాణాన్ని ప్రాణం ఇస్తున్న ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు లేరు. బంధువులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. మా దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఆ డబ్బుల విషయం ఏమైనా డబ్బులు అడుగుతారేమని చెప్పి బంధువులు కూడా ఎవరు వచ్చిన వాళ్ళు లేదు. ఆ టైంలో నేను వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే అన్ని నేనే ఆదుకునేవాడిని, నేనే పోయేవాడిని, అన్ని చేసేవాడిని. ఆ టైంలో మాకు బాగా లేకపోతే ఒక్కళ్ళు వచ్చినాడు. ప్రాణాన్ని ప్రాణం ఇస్తున్నాడు. నా స్నేహితులు కూడా రాలేదు, కానీ ప్రాణానికి ప్రాణం ఇచ్చేది ఒకళ్ళు ఉన్నారు, నజరుడైన యేసయ్య. ఆయనకే మహిమ కలుగును గాక. ఒక కిడ్నీ పాడైనా, లేకపోతే ఒక లివర్ ఏదైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అమ్మ ఏదో నాన్న ఏదో అన్నదమ్ములు ఎవరు కానీ ప్రాణానికి ప్రాణం పెట్టింది నా కోసమే ప్రాణం పెట్టాడు. నశించిపోవాల్సిన మమ్మల్ని రక్షించాడు, వెతికి రక్షించాడు యేసయ్య. అనేక అద్భుతాలు చేస్తున్నాడు మా ద్వారా. మరి మాకు 4 సంఘాలు, జగ్గేపేట, మరి పోలంపల్లి, గణేశ్వరం గ్రామం,
ఖమ్మంలో 4 సంఘాలు నడుస్తున్నాయి. షేర్మహమ్మపేట సంఘాలు నడుస్తున్నాయి. మాకు దేవుడు మమ్మల్ని ఆడుకున్న మా చిన్నమ్మాయిని మా అల్లుడు కూడా దేవుడు అద్భుతంగా వాళ్ళు కూడా వాడుకున్నారు. వారు సేవ పిలుపు మీద వచ్చారు. తర్వాత పెద్ద అల్లుడికి వారు కూడా సేవ పిలుపు ఉంది. వారు కూడా కొద్దిగా లైన్లో ఉన్నారు. వాళ్ళు కూడా రాబోతున్నారు. దేవుడు పని చేయడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఫస్ట్ అయితే నా వల్ల కాదని చెప్పాను, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎక్కడో పోవాల్సిన నా జీవితాన్ని మార్చాడు. నన్ను చూసిన వాళ్ళందరూ కొట్టారు. నేను చూసిన వాళ్ళు ఉన్నారంటే నా ముందు అయిపోయేవాళ్ళు. వెనక నేను పోతుంటే ఈడేంది, ఈ జీవితం ఏంది, ఈ బతికేంది అన్నవారు ఈరోజు నన్ను చూసి నేర్చుకోవాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా ఎంత మార్పు వచ్చిందంటే ఆ యేసయ్య గొప్ప దేవుడు అని చెప్పి అనేక మంది ఇప్పుడు నాకు సాక్ష్యాలు ఇస్తున్నారు. వాళ్ళు అంటే ఏ ఒక్కడి నశించిపోవడం ఆయన సిద్ధం కాదు. పాపుల కోసం వచ్చాను, నేను నీతిమంతుల కోసం రాలేదన్న మాట, ఆ మాట మా జీవితంలో నెరవేరింది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా మాట్లాడాడు. తర్వాత లూకా సువార్త 14, 15 అధ్యాయంలో గొర్రె పిల్ల ఒకటి తప్పిపోయింది అనమాట. 99 గొర్రెలను అక్కడ వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెని వెతికి రక్షించడానికి మనిషి ఆయన పోతాడు, ఆ కాపరు పోతాడు. అలాగే మేము తప్పిపోయి ఉన్నాం, పాపంలో ఉన్నాం, జీవితాలు బాగలేవు, కష్టాలు ఉన్నాం, రోగాలు ఉన్నాం. తప్పిపోయిన వారి కోసం ఎలాగైతే ఆ కాపరు పోయాడో అలాగే యేసయ్య మా ఇంటిని దర్శించాడు. మా దగ్గరకు వచ్చి నేనున్నాను బిడ్డ, మీరు భయపడబాకండి అని చెప్పి దేవుడు మమ్మల్ని ధైర్యపరిచి మా ఇంటిని దర్శించి నా బిడ్డను బాగు చేసి మా కుటుంబాన్ని బాగు చేసి మా ద్వారా అనేక మందిని బాగు చేస్తున్నాడు. ఆ దేవుడికే మహిమ కలుగునుగా. తాగుబోతుకున్న నన్ను, పాపపు జీవితాలు జీవిస్తున్న నన్ను దేవుడు కూడా నాకు విడుదలిచ్చాడు. నన్ను బాగు చేసిన దేవుడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా దేవుడిని నమ్ముకోండి, దేవుడి దగ్గరకు రాండి, మీకు కూడా విడుదల వస్తుంది. నన్ను బాగు చేసిన దేవుడు మిమ్మల్ని కూడా బాగు చేస్తాడని చెప్తున్నాను. ఎందుకంటే మాకు ఎక్కడ ఆదరణ లేదు, ఎక్కడ మాకు సాయం దొరకలేదు, ఎక్కడికి పోయినా కూడా ఏమి దొరకలేదు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చినాక యేసయ్య మాకు అన్ని సాయం చేశాడు, మా జీవితాన్ని మార్చాడు. ముందు నా పాపపు జీవితాన్ని, రౌడీ జీవితాన్ని, తాగుబోతు జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా మారుస్తానని చెప్తున్నాడు. ఎవరు అలాంటి వాళ్ళు ఉంటే దేవుడి దగ్గరికి రాండి, దేవుడిని నమ్మండి. ఆయన చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆయన ఏ ఒక్కరు నశించుకోవడం చిత్తం కాదు. ఈ నశించే వాళ్ళ దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను అలాంటి నశించిపోయాడు. నన్ను బాగు చేసిన దేవుడు మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు. తప్పకుండా దేవుడి దగ్గరికి రండి. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు వందనాలు ప్రభు, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభు. తాగుబోతుగా, ఒక రౌడీగా, ఒక గుండాగా, పాలు దీని సిగరెట్ తాగి అయ్యానైనా ఒక పందిలాంటి స్వభావాన్ని నన్ను మార్చిన దేవుడి ప్రభు. యేసయ్య అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభు వాళ్ళందరినీ మీరు మార్చండి ప్రభు. అయ్యా తాగుబోతులకి విడుదల దాయిచ్చండి, రోగులకి స్వస్థత దాయిచ్చండి. అయ్యా మా పాపనికనైనా రోగంతో ఉన్న బిడ్డని మీరు బాగు చేశారు తండ్రి. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని స్వస్థపరచండి, దర్శించండి ప్రభా. అద్భుతాలు చేసే దేవుడినైనా ప్రతి కుటుంబంలో, మా ఇంట్లో జరిగిన అద్భుతాలు ప్రతి కుటుంబంలో జరుగునుగాక. ప్రతి వారిని దర్శించడైనా ఆరోగ్యాలు దయచండి. ఈ మహిమ సన్నిధి వారి మీద ఉంచండి ప్రార్థన చేస్తున్నాం. బలపరచబడి ఉంటే, ఆదరణ పొంది ఉంటే అనేక మందికి తెలియజేయండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు.